మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ రాష్ట్ర పర్యాటకానికే తలమానికంగా నిలుస్తోందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ పార్కులో 40 కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన కాటేజీలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నీటిపై తేలియాడే కాటేజీలు, చెరువును ఆనుకుని ఉన్న మరికొన్ని కాటేజీలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీలోని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య మృదవని గ్రూప్స్ పేరుతో కాటేజీలను అందుబాటులోకి తెచ్చారు. పర్యావరణాన్ని కాపాడుతూ పార్కులను అభివృద్ధి చేయడం అభినందనీయమని ఎంపీ రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. మరి గతంలో అయితే మనము అడవుల్లోంచి బయటికి వచ్చి మనుషులుగా మారిన వాళ్ళం. కానీ ఈరోజు మనం మనుషులం ఏం చేస్తున్నామంటే మళ్ళీ అడవిల్లోకి వెళ్ళి మనం ప్రశాంతత పొందడానికి, పొల్యూషన్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అర్బన్ పార్క్స్ని కానీ మరి ఇటువంటి ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కడైతే మరి ఈకో పార్క్ డెవలప్మెంట్కు వీలుగా ఉంటుందో వాటన్నిటినీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నర్సాపూర్ నియోజకవర్గానికి ఈ ఒక అడవి ఒక అసెట్ అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. గతంలో ఏంటంటే చాలా మంది సినీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ షూటింగ్స్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. కానీ రాను ఏమైపోయిందంటే కొంచెం తగ్గుతూ వచ్చింది. వందే మాతర గీతంలో 3 లైన్లు మనందరం గుర్తుపెట్టుకోవాలి. నర్సాపూర్, పటాన్చెరు, జిన్నారం, బొల్లారం అంతా అవి నాశనం అయిపోయినాయి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని చెప్పుకునేట సుజలం లేకుండా పోయింది, సుఫలం మంచి పనులన్నిటి దొరకడమే పోయినాయి, సస్య శ్యామలం అనే అరుగుల మీద పడుకునే రోజులు పోయినాయి. అందరం కూడా భవిష్యత్తులో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కి పోతా ఉన్నాం. ఏది పడితే అది కొట్టేస్తా ఉన్నాం, ఎటు పడితే అటు నరికేస్తా ఉన్నాం. టెక్నాలజీ పేరిట పార్కులు అభివృద్ధి చేయడానికి నేను తప్పు పట్టట్లేదు, బట్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూడండి. ఇంతకుముందు పల్లె కన్నీరు పెట్టింది అని చెప్పేటది, ఇప్పుడు దానికి రివర్స్గా పల్లెలు పిలుస్తా ఉన్నాయనే రీతి లోపల పల్లెలు అభివృద్ధి కావాలంటే కాలుష్యం తగ్గాలి.